నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు ఆరోగ్యపరంగా మన న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి హోమ్ రెమెడీస్ తోటి ఈరోజు ప్రతి ఒక్క సమస్యని తగ్గించుకోవచ్చు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మోకాల నొప్పికి ఓ మంచి హోమ్ రెమెడీ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి హోమ్ రెమెడీస్ మనం చూపించడం జరిగింది. అది వాడేసేసి సత్ఫలితాలను పొంది మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. అలాంటిది మరొక మంచి ఫార్ములా, అనుభూతమైనటువంటి ఫార్ములా, అందరూ వాడుకోదగ్గ ఫార్ములా, అందరికీ అందుబాటులో సులభంగా తయారు చేసుకోదగ్గ ఫార్ములానే ఇప్పుడు చెప్తానమ్మా. సో కేవలము 4 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఫార్ములాను తయారు చేసుకుని ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవేంటి చెప్పండమ్మా? చింతగింజలు. వెరీ గుడ్. సో సర్వసాధారణంగా మనం చింతగింజలు ఏం చేస్తుంటామో చింతపండు వాడుకొని చింతగింజలు పారేసేస్తుంటాము. కానీ చింతగింజలను కూడా ఔషధంగా మలుచుకొని వాడుకోవడం వల్ల అనేక రకాలైన జబ్బులు తగ్గేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉండడం చేత చింతగింజలను కూడా ఔషధంగా వాడుకుంటుంటారు. సో ఇలాంటి చింతగింజలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, లేకపోతే ఇంచుమించు మన ఇళ్లలో ఉంటాయి. చింతగింజల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఈ చింతగింజల పొడి మోకాళ్ళ భాగంలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు, అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి గుజ్జు త్వరగా అరగకుండా ఉండేందుకు, అంతేకాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేటువంటి పదార్థం త్వరగా దెబ్బతినకుండా ఉండేందుకు, మోకాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సైనోవియం అనేటువంటి ఆ యొక్క పొర ఏదైతే ఉందో దెబ్బతినకుండా ఉండేందుకు ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ గా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఈ చింతగింజల పొడి నొప్పులలో, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. అట్లే బెల్లం, ఇంకొక పదార్థం పాలు. సో ఈ పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను చూడమ్మా. మొట్టమొదట ఒక 100 ml వాటర్, 100 ml పాలు తీసుకోవాలమ్మా. ఒక 100 ml ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. 100 ml పాలు తీసుకొని, సో అప్రాక్సిమేట్గా ఒక 50 ml వాటర్ కలిపేశారు. సో 100 ml మిల్క్ తీసుకున్నట్లయితే 100 ml మిల్క్లో ఒక 50 ml మాత్రమే వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చింతగింజల చూర్ణాన్ని 2 గ్రాములు తీసుకోవాలమ్మా. ఎందుకంటే మరీ ఎక్కువైతే కూడా ఒకసారి కొంతమందికి మోషన్ ప్రాబ్లం, అంటే మలబద్ధక సమస్య ఇలాంటి రావచ్చు. కాబట్టి 2 grams అయితే ఇంచుమించు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. కాబట్టి 2 grams వరకు ఈ విధంగా చింతగింజల పొడిని మనం ఈ యొక్క పాలలో నీళ్లు కలిపాం కదమ్మా, అందులో ఒక 2 గ్రాములు చింతగింజల పొడి ఈ విధంగా కలుపుకోవాలి. దీంతో పాటు బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా 1 టీ స్పూను బెల్లం కూడా కలుపుకోవాలి. బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లం మినహాయించి కేవలం చింతగింజల పొడి మాత్రమే వాడితే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక పాత్రలో తీసుకొని అమ్మా ఈ విధంగా ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా చేసుకొని, ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని ఒక పాత్రలో తీసుకొని వేడి చేసేయాలమ్మా. కాసేపు వేడి చేసిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ యొక్క పదార్థాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇంతేమ్మా. సో ఉదయం పూట వీలైతే పరిగెడుతున్న ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలి. సాయంత్రం పూట కూడా 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి ఇదే పద్ధతిలో పాలల్లో కాస్త నీళ్లు కలిపేసేసి చింతగింజల పొడి, బెల్లం పొడి కలిపేసి ఈ బత్తతో తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారు. చాలా త్వరగా చాలా సమర్థవంతమైన ఫలితాలు కలగడం వల్ల మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి వాపు, పోటు, నొప్పి, సలుపు, బాధ, అసౌకర్యం అన్ని క్రమక్రమంగా తొలగిపోతాయి. బ్రహ్మాండమైనటువంటి ఔషధం. సూక్ష్మంలో మోక్షము. చాలా తక్కువ ఖరీదుతోనే మెండైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే. సో మోకాళ్ళ నొప్పికి నిజంగా చాలా చక్కటి ఔషధం. నిజంగా 2 ఐటమ్స్ తోటి మన ఇంట్లో దొరికే వాటితోటి చాలా మంచి ఔషధాన్ని అయితే సార్ చేసి చూపించారు. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మర్చిపోకుండా మాకు మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.